ఢిల్లీలో భారీ పేలుడు. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటం. 9 మంది మృతి, పలు వాహనాలు దగ్ధమైనాయి. 20 మందికి గాయాలు. ఘటనా స్థలిలో భయానక వాతావరణం. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని. రంగంలోకి ఎన్ఐఏ, ఫోరెన్సిక్ దళాలు వచ్చినాయి. పరిస్థితిపై మోదీ అటు అమిత్ షా సమీక్ష నిర్వహించిండ్రు. పలు నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని దాటికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. లాల్ కిలా మెట్రో స్టేషన్కు చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుంచి పేలుడు సంభవించినట్లు గుర్తించారు. క్షతగాత్రులకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్రకోణం వంటి ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ దేశంలో భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసి పెద్ద ఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఉగ్ర నెట్వర్క్కు తాజా పేలుడుకి ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారట. క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు వచ్చేసినాయి. ఎర్రకోట గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం 6:52 జరిగిన పేలుడు తర్వాత క్షణాల్లో మొత్తం కూడా అంత ధ్వంసమైపోయింది. ఎక్కడికక్కడ కాలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చెల్లా చెదురుగా శరీర భాగాలు, కార్లు, రోడ్లపై మృతదేహాలు. క్షణాల్లో భారీగా మంటలు. ఢిల్లీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షులు కథనాలు చెప్తా ఉన్నారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో అధికారులతో మాట్లాడుతున్న హోంమంత్రి అమిత్ షా. ఇక పేలుడు అనంతరం ఘటనా స్థలంలో చెలరేగిన మంటలు, సహాయక చర్యల్లో చేపడుతున్న అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. కొన్ని వేయొద్దా అని చెప్పేసి కొన్ని అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మన దగ్గర మ్యాక్సిమం అన్నిటికీ సంబంధించి ఉంటాయి. కాకపోతే కొన్నిటిని మనము అప్పటికప్పుడు చేయలేకపోతుంటాం. అంటే